తెలంగాణలో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు టీజీ ఎడ్సెట్ 2026 సంబంధించిన ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేశారండి. సో ఈ వీడియోలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్ కావచ్చు, మనకు ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది, సీట్ రాని వాళ్ళు ఎట్లా జాయిన్ అవ్వాలి, సో మనకు యూనివర్సిటీలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఎంత ర్యాంక్ వస్తే మీకు సీట్ వస్తుంది, మెథడాలజీ గురించి కావచ్చు ఒక రఫ్ ఐడియా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మీరు ఏదైతే వీడియో ఇస్తున్నారో అక్కడ మోర్ క్లిక్ చేస్తే మీకు ఎడ్సెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది, లేకపోతే మీరు ఎడ్సెట్ వెబ్సైట్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి అన్న మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడ్సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి అండ్ వ్యూ ర్యాంక్ కార్డ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ర్యాంక్ కార్డ్ డిస్ప్లే అవుతుంది. అందులో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ చూసుకోండి అండ్ మీ యొక్క ఫోటో కావచ్చు, మీ రీజియన్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, అవన్నీ చూసుకున్న తర్వాత మెయిన్గా అక్కడ రిజల్ట్స్ గురించి టోటల్ మార్క్స్, సో ఎగ్జామ్ 150 మార్క్స్కి మార్క్స్ సెక్యూర్డ్, సో 150కి మీకు ఎంత వచ్చినాయి, సో ఇక్కడ ఎగ్జాంపుల్గా 71.41 మార్క్స్ అయితే వచ్చాయి ఈ క్యాండిడేట్కి. సో ర్యాంక్ వచ్చేసి 6528. సో ఇట్లా మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి, ర్యాంక్ ఎంత వచ్చినాయి కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ స్టేటస్లో మీకు క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడా, సో క్వాలిఫైడ్ అంటే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, నాట్ క్వాలిఫైడ్ అంటే కౌన్సిలింగ్ ద్వారా మీకైతే ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడ మనకు 80% ఆఫ్ ద సీట్స్ మనకు కన్వీనర్ సీట్స్ ఉంటాయి, అంటే కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళటి. 20% ఆఫ్ ద సీట్స్ మనకు పేమెంట్ సీట్. సో ఎవరైతే క్వాలిఫై అవ్వలేరో మీరు పేమెంట్ సీట్స్కి వెళ్ళొచ్చు. ఓన్లీ ప్రైవేట్ కాలేజ్లో మీకు నచ్చిన ప్రైవేట్ కాలేజ్ వెళ్ళి అడ్మిషన్స్ అయితే ఇప్పటి నుంచి మీరు తీసుకోవచ్చు. సో క్వాలిఫైయింగ్ మార్క్స్, సో ఎవరైతే ఓసీఈడబ్ల్యూఎస్ బీసీ స్టూడెంట్స్కి మనకు 150కి 38 మార్క్స్ వస్తేనే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, లేకపోతే పేమెంట్కి వెళ్ళిపోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎలాంటి మినిమం కట్ ఆఫ్ ఉండదు. సో మీకు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మీరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సేఫ్ స్కోర్, సపోజ్ నాకు ఈ ఇయర్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నాను, సో 150కి ఎంత ర్యాంక్ రావాలి, ఎన్ని మార్క్స్ వస్తే నేను కౌన్సిలింగ్లో వెళ్తా, లేకపోతే నాకు సీట్ రాదనుకుంటే నేను పేమెంట్ సీట్లో వెళ్ళిపోతా అనుకున్న వాళ్ళకు సేఫ్ స్కోర్ 150కి 65 ఆర్ అబోవ్ వస్తేనే మీకు కౌన్సిలింగ్లో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్ని కేటగిరీ వాళ్ళకు 60+ మార్క్స్ వచ్చిన సీట్ అయితే వస్తుంది. సో మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత సీట్ రాకపోతే అప్పుడు పేమెంట్ కన్నా వెళ్ళొచ్చు, లేకపోతే ఈ కౌన్సిలింగ్లోనే అటెండ్ అవ్వను డైరెక్ట్ పేమెంట్కి వెళ్ళిపోతా అంటే అట్లా కూడా వెళ్ళొచ్చు. సో మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ 60 లైక్ మనకు 71 మార్క్స్కి 6000 ర్యాంక్ వచ్చింది. సో ఇక్కడ అప్రాక్సిమేట్లీ, సో అదే మనకు 65+ వస్తే మనకు ఒక 10,000 ర్యాంక్ వస్తుంది, అంటే 65 అబోవ్ వచ్చిన వాళ్ళకు 10,000 బిలో ర్యాంక్ అయితే వచ్చి ఉంటుంది. సో ఆ 10,000 వరకు అయితే మీకు ఏ కాలేజ్ పెట్టినా ఛాన్సెస్ ఉంటుంది రావడానికి, మీ మెథడాలజీ. అండ్ ఇక్కడ మెయిన్గా బీఎడ్ వచ్చేసి కంబైన్డ్ ఎగ్జామ్ ఇది. సో కంబైన్డ్ ఎగ్జామ్, కానీ కౌన్సిలింగ్ వచ్చేసి మీకు మ్యాథ్స్ మెథడ్ వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఒక గ్రూప్ ఉంటుంది, బయాలజికల్ సైన్స్ ఒక గ్రూప్ ఉంటుంది, సో సోషల్ స్టడీస్ ఇట్లా ఒక గ్రూప్ ఉంటుంది. అంటే మెయిన్ 4 మెథడ్కి సంబంధించిన గ్రాడ్యుయేషన్ ఎవరైతే కామన్ గ్రూప్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఒక కాంపిటీషన్లో వస్తారు. అంటే బీకామ్ చేసిన వాళ్ళు ఒక కేటగిరీ, బీఎస్సీ చేసిన వాళ్ళు ఒక కేటగిరీ, ఎంపీసీ చేసిన వాళ్ళు ఒక కేటగిరీ, ఎంపీసీఎస్ చేసిన వాళ్ళు ఒక కేటగిరీ, బీటెక్ చేసిన వాళ్ళు ఒక కేటగిరీ. అంటే బేస్డ్ ఆన్ యువర్ మెథడాలజీ అండ్ గ్రాడ్యుయేషన్ మనకు ఒక గ్రూప్ చేసి దాంట్లో మీకు కాంపిటీషన్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో ఇవి ర్యాంక్స్ వచ్చేసి మనకు కంబైన్డ్. సో మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎలిజిబుల్ మెథడాలజీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్, సో ఇవి మనకు కామన్ కౌన్సిలింగ్ ర్యాంక్స్. సో పెద్దగా ర్యాంక్ వచ్చినా మాకు రాదనుకుంటారు కొంతమంది, వస్తుంది సీట్ అయితే వస్తుంది. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను అంటే ఎట్లా పెడితే మీకు వెబ్ ఆప్షన్స్లో సీట్ వస్తుంది, సో మనకన్నా ముందు ఎంతమంది ఉన్నారు, సో ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి సీట్ రావాలంటే కౌన్సిలింగ్లో మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో యూనివర్సిటీలో రావాలంటే మీకు కనీసం ర్యాంక్ 100 బిలో, 150 బిలో, 200 బిలో ఉంటేనే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓసీ వాళ్ళకు బిలో 50 ఉండాలి, సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 70, 80 బిలో ఉండాలి, బీసీ వాళ్ళకు 50 బిలో ఉండాలి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక 100 బిలో. సో ఎందుకంటే మనకు సీట్స్ తక్కువ ఉంటాయి, ఆ తక్కువలో కూడా మ్యాథ్స్కి సపరేట్ ఉంటాయి, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్. సో ప్రతి మెథడ్కి 20 సీట్స్, 15 సీట్స్, 30 సీట్స్ అట్లా డివైడ్ అయిపోతాయి. సో అప్పుడు 20-15 అంటే మీరు టాప్ 50, టాప్ 60, టాప్ 30లో ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు యూనివర్సిటీలో వస్తాయి. సో ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఎడ్సెట్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది అండ్ అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇన్ డీటెయిల్గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ మెథడాలజీస్ చేద్దాం అనుకుంటున్నారు, లైక్ మీ గ్రాడ్యుయేషన్ కావచ్చు, సో కింద మెన్షన్ చేయండి. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు డీసెట్, సో ఎక్సెప్ట్ ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు, ఓన్లీ బీఎడ్ సర్టిఫికేట్ కోసం చేసేవాళ్ళు, వాళ్ళు కాకుండా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచింగ్ వైపు వెళ్దాం అనుకున్న వాళ్ళు
మీరు డీసెట్ రిజల్ట్స్ కూడా ఈరోజు వచ్చాయి. సో డీసెట్లో మంచి ర్యాంక్ వస్తే మీరు డీసెట్ ద్వారా డిఎడ్ వేసుకోండి. డిఎడ్ సీట్ రాకపోతే అప్పుడు బిఎడ్ అయితే వేసుకోండి. సో ఎక్కువ అవకాశాలు మనకు డిఎడ్కి ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికైతే ఇవ్వండి. సో ఇప్పుడు మనకు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది? కౌన్సిలింగ్ వచ్చేసి మనకు జూలైలో ఉంటుంది. సో ఇంకా చాలా టైం ఉంటుంది, 1 month టైం ఉంటుంది కాబట్టి సో సపరేట్ వీడియో చేశాను సర్టిఫికేట్స్కి సంబంధించినవి. ఆ సర్టిఫికేట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరైతే తెచ్చుకొని రెడీ చేసుకొని పెట్టుకోండి. సపోజ్ మీ సర్టిఫికేట్స్ కాలేజెస్లో ఉన్న ఎక్కడైనా ఉన్న ఇమేజెస్ అన్నది తెచ్చుకోండి. సో ఇది మొత్తం ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది, జస్ట్ ఇమేజెస్ ఉంటే సరిపోతుంది. కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు మీకు ఒరిజినల్స్ టీసీ కావచ్చు, సర్టిఫికేట్స్ కావచ్చు అప్పుడు కావాలి. ప్రజెంట్ ఇమేజెస్, అన్ని ఇమేజెస్ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో కౌన్సిలింగ్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఇప్పుడు మీరు క్వాలిఫై అయ్యారు, సో ఇయర్ బిఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళకు సపరేట్ ఒక పీడిఎఫ్ చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్లో ఆల్ ఓవర్ తెలంగాణలో యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, వాటి యొక్క కాలేజ్ అడ్రస్ కావచ్చు, ఇంటేక్ కావచ్చు, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళ నంబర్స్ కావచ్చు, అన్నీ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో బిఎడ్ కాలేజ్కి సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి సో మీరు 50 రూపీస్ పే చేయాలి. సో 50 రూపీస్ ఉంటుంది పీడిఎఫ్. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం పర్చేజ్ చేసుకోండి. అది ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే ఫస్ట్ మీరు ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు, ఏ యూనివర్సిటీ కింద చేద్దాం అనుకుంటున్నారు బిఎడ్, మీ డిస్టిక్లో అసలు ఎన్ని బిఎడ్ కాలేజెస్ ఉన్నాయి, అడ్రసెస్ కావచ్చు, ఎన్ని సీట్స్ ఉన్నాయి, వాళ్ళ నంబర్స్ కావచ్చు, ఫీ ఎంత ఉంది, అది తెలుసుకుంటారు. సో తెలుసుకున్న తర్వాత మీకు కౌన్సిలింగ్కి బిఫోర్ మీకు ఈ ఏ కాలేజ్ పెడదాం అనుకుంటున్నారు, మీకు ఏవి కంఫర్టబుల్ ఉన్నాయి కాలేజెస్. సో కొన్ని కాలేజ్ స్ట్రిక్ట్ ఉంటాయి. సపోజ్ స్ట్రిక్ట్ ఉన్న కాలేజెస్ మళ్ళీ కొంతమంది జాబ్ చేస్తూ అంటారు, నేను ప్రైవేట్ స్కూల్లో చెప్తున్నాను, నాకు ఇప్పుడు రెగ్యులర్గా రమ్మంటున్నారని ఈ ఇష్యూస్ రావద్దని. అండ్ చాలామంది ప్రైవేట్ స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో వాళ్ళు అమౌంట్ తీసుకున్న తర్వాత అమౌంట్ ఇవ్వరు. సో ప్రాపర్గా జాగ్రత్త, 1 month టైం ఉంది కాబట్టి ప్రాపర్గా మీ ఏ కాలేజ్ వెళ్దాం అనుకుంటున్నారో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరు ఆ కాలేజ్ మాత్రం పెట్టుకోండి. సో దట్ మీకు ఈజీగా కంఫర్టబుల్లో అయిపోతుంది బిఎడ్. అండ్ ఎవరికైతే గైడెన్స్ కావాలో సో మీకు phase 3 వరకు ఆర్ స్పాట్ అడ్మిషన్స్ వరకు కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో డైరెక్ట్ కాల్ చేయకండి, కాల్ చేస్తే లిఫ్ట్ చేయను. జస్ట్ ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు హెడ్సెట్ కాలేజెస్ లిస్ట్ 50 రూపీస్ ఉంటుంది, గైడెన్స్ అయితే 100 రూపీస్. సో గైడెన్స్లో మీకు ఏమేమి వస్తుందంటే కాలేజెస్ లిస్ట్ కావచ్చు, మీరు ఏ మెథడ్కి ఎలిజిబుల్ అవుతారు, అండ్ ఫ్యూచర్లో మీరు టీజీటీ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, పీజీటీ కావచ్చు, ఏ కోర్స్ చేయాలి, ఏ పీజీ కోర్స్ చేయాలి, ఏ మెథడాలజీ చూస్ చేసుకుంటే మల్టిపుల్ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో చాలామంది ర్యాండమ్గా మెథడాలజీ తీసుకుంటారు, ఇంప్రాపర్ క్వాలిఫికేషన్తో మీరు మెథడాలజీ తీసుకుంటారు. సో దట్ మీకు యూజ్ అయ్యే 2 జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి 2 జాబ్స్ ఎలిజిబుల్ అవ్వాలంటే ఎలాంటి పీజీ చేయాలి, ఎప్పుడు పీజీ చేయాలి, ఇలాంటి గైడెన్స్ అయితే మీకు 3 months వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు హెడ్సెట్ గైడెన్స్ అన్న, హెడ్సెట్ కాలేజ్ లిస్ట్ అని మెసేజ్ చేయండి. సో దట్ మీకు మీరు ఎలాంటి టైప్ ఆఫ్ స్టూడెంట్స్ నాకు అర్థమవుతుంది. లైక్ హాయ్ ఇట్లాంటి మెసేజ్ అయితే వేయకండి, డైరెక్ట్ హెడ్సెట్ కాలేజ్ లిస్ట్, హెడ్సెట్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి. సో ఇప్పుడు కట్ ఆఫ్స్, సో మనకు సీట్ వస్తుందా రాదని కొద్దిగా రఫ్ కట్ ఆఫ్ అయితే చెప్తాను. సో ఓన్లీ ఓసీ స్టూడెంట్స్ 4,000 to 7,000 ఆర్ బిలో ఉన్న వాళ్ళకు మీకైతే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ బేస్డ్ ఆన్ యువర్ యూనివర్సిటీ. సో ఇప్పుడు హైదరాబాద్లో బీఎడ్ వేద్దాం అనుకుంటే ఎక్కువ కాలేజెస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వస్తుంది. సపోజ్ నేను పలానా నిజామాబాద్లో చేస్తా, నేను వరంగల్లో చేస్తా, నేను ఇక్కడ చేస్తా, సో ఒక నల్గొండలో చేస్తా అనుకుంటే కొన్ని తక్కువ కాలేజెస్ ఉంటాయి కాబట్టి అక్కడ మీకు 4,000, 5,000 ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది. సో అది మనకు రేంజ్. నెక్స్ట్ బీసీ వాళ్ళకు 7,000 to 10,000 ఈ బిలో ఉంటేనే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ SC/ST వాళ్ళకు 10,000 వరకు అండ్ 15,000 వరకు కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ OC/EWS వాళ్ళకు 8,000 to 15,000. అంటే ఈ రేంజ్ ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది ఒక జిల్లాలో ఒక 4-5 కాలేజీలు ఉన్నాయి, అక్కడ సపోజ్ రాసిన వాళ్ళు ఎక్కువ ఉంటే అప్పుడు కొద్దిగా కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఓన్లీ హైదరాబాద్లో చేస్తా అనుకున్న వాళ్ళు ఉండరు. సో చాలా జిల్లాలు ఉంటాయి, అలా జిల్లాలో బీఎడ్ వేద్దాం అనుకుంటారు కాబట్టి మీ జిల్లాలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటే కొద్దిగా మంచి ర్యాంక్ వస్తేనే సీట్ వస్తుంది. సో అందుకే ఈ రేంజెస్ అయితే చెప్పాను. అండ్ ఇంకొక డౌట్ రావచ్చు, సపోజ్ మాకు 20,000 ఉంది, 21,000 ఉంది, మాకు రాదంటే వస్తుంది మీకు కూడా. మీరేం చేయాలంటే వెబ్ ఆప్షన్స్ ఎక్కువ కాలేజ్ పెట్టాలి. సో వెబ్ ఆప్షన్స్ ఎక్కువ కాలేజ్ పెడితే సీట్ వస్తుంది, మీకు జస్ట్ క్వాలిఫై అయినా సీట్ వస్తుంది. కాకపోతే ప్రాపర్ స్ట్రాటజీతోని వెబ్ కౌన్సిలింగ్లో కాలేజ్ పెట్టాలి. ఎందుకంటే మనకు సీట్స్ ఒక 14,000 to 12,000 మాత్రమే ఉంటాయి కాబట్టి అందులో ప్రతి మెథడ్కి డివైడ్ చేస్తే లాస్ట్కు 2,000, 3,000, 4,000, 3,000 సీట్స్ ఇట్లా డివైడ్ అయిపోతాయి. అందులో మళ్ళీ క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి అన్ని డివైడ్ అయిపోగా మీ కేటగిరీకి ఒక 300 సీట్స్, 400 సీట్స్ మాత్రమే ఉంటాయి. అవి ఆల్ ఓవర్ తెలంగాణలో. మళ్ళీ మీ సొంత జిల్లాలో కావాలంటే 10 సీట్స్, 5 సీట్స్, 20 సీట్స్ మాత్రమే అట్లా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. సో సింపుల్గా బీఎడ్ అనేది 2 మెథడ్స్ తీసుకోవాలి.
ఒక మెథడ్కి కౌన్సిలింగ్ జరుగుతుంది. సెకండ్ మెథడ్ మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ ప్రతి కాలేజీలో అన్ని సీట్స్ మీవి ఉండవు. సో కొన్ని సీట్స్ మాత్రమే మెథడాలజీ వైజ్ డివైడ్ అయిపోతాయి కాబట్టి ఎక్కువ కాలేజ్ పెట్టాలి. సో ఎట్ లాస్ట్ మనకు బీఎడ్ సీట్ ఇంపార్టెంట్, సర్టిఫికేట్ ఇంపార్టెంట్. మీరు ఏ కాలేజీలో చేస్తారో ఎవరికి అవసరం లేదు. సో మీకు నేను ఈడ వస్తేనే చేస్తా, మా జిల్లాలో వస్తేనే చేస్తా అనుకుంటే సీట్ రాదు. సో ఫస్ట్ మీకు ప్రియారిటీ ఎక్కడెక్కడ వేద్దాం అనుకుంటారో అవి పెట్టిన తర్వాత రిమైనింగ్ కాలేజెస్ ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని అన్ని పెట్టేసేయాలి. సో మీరు వెళ్ళారా సెకండరీ. ఫస్ట్ మనకు సీట్ ఇంపార్టెంట్. సీట్ వచ్చిన తర్వాత దాన్ని రిజర్వ్ చేసుకొని ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయాలి. ఫేజ్ 2లో రాకపోతే మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, స్పెషల్ ఫేజ్ కావచ్చు, అట్లుంటుంది. లాస్ట్కు మీకు అనుకున్న కాలేజ్ వస్తే ఓకే, లేకపోతే డైరెక్ట్ పేమెంట్ సీట్ వెళ్ళి మీరైతే జాయిన్ అయిపోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. సో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. సో అందులో జాయిన్ అవ్వండి. మీకు కౌన్సిలింగ్ వరకు ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ కావచ్చు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. లాస్ట్ ఇయర్ వీడియోస్ కావచ్చు, ఏమైనా డౌట్స్ ఉన్న వీడియోస్ కావచ్చు, అన్నీ ఉంటాయి. సో ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అవి చూస్తే మీకైతే ఒక ఐడియా వస్తుంది బీఎడ్ కౌన్సిలింగ్ గురించి. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.